పెళ్లి కాని ప్రసాద్ మూవీ ఎలా ఉందో ఒక లైన్లో చెప్పాలంటే నాకైతే నచ్చలేదు గైస్. రొటీన్ కామెడీ, ఓల్డ్ స్టోరీ, ఇంతకుముందే చూసామే అనే విధమైన సీన్. మూవీ స్టోరీ సింపుల్గా చెప్పాలంటే ప్రసాద్ మలేషియాలో హోటల్ మేనేజర్. వాళ్ళ నాన్న 2 కోట్లు కట్నం ఇచ్చే అమ్మాయి వస్తేనే నీకు పెళ్ళి అని చెప్పడం వల్ల 36 ఏళ్ళు వచ్చిన పెళ్లి కాలేదు. ఇంకోసారి ఎలాగైనా హీరోయిన్ని పెళ్లి జరిపించి ఫారెన్ వెళ్ళిపోవాలని హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత ఏం జరిగింది అదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ ఏమిటంటే కొన్ని చోట్ల సినిమాటోగ్రఫీ బాగుంది, సప్తగిరి గారి యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ డీసెంట్. మైనస్ పాయింట్స్ బాగానే స్టార్ట్ అయిన మూవీ క్లైమాక్స్ వరకు మీ పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. అవుట్డేటెడ్ స్టోరీ, అవుట్డేటెడ్ కామెడీ, 1-2 సీన్స్ తప్ప మూవీలోని కామెడీకి నవ్వు రావట్లేదు. సాంగ్స్ బాగాలేవు, ఓవర్ యాక్టింగ్. ఈ మూవీలోని క్యారెక్టర్స్ చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తాయి. హీరో అండ్ హీరో ఫాదర్గా చేసిన మురళీధర గౌడ్ గారు డీసెంట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సప్తగిరి అండ్ మురళీధర గౌడ్ పర్ఫార్మెన్స్ డీసెంట్. మిగతా వాళ్ళతో కొన్ని చోట్ల ఓవర్ యాక్టింగ్ చేయించారు. ఓవరాల్గా మూవీ ఒక రెగ్యులర్ అండ్ రొటీన్ కామెడీ మూవీ. చాలామంది మూవీ లవర్స్కి ఇది నచ్చకపోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీ సినీ అబ్బాయి సైనింగ్ ఆఫ్.